Welcome to my polity videos. We completed Directive Principles of State Policy, Article 51 వరకు చూసాం. అలాగే అమెండ్మెంట్స్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇన్సర్ట్ చేసినవి కూడా చూసాం. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి రిలేషన్షిప్ అనమాట. విచ్ ఈజ్ సుప్రీం, విచ్ ఈజ్ ప్రెసిడెన్స్, ఏది ముందు ఏది వెనక అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. The relationship between the fundamental rights and directive principles are best illustrated in Article 37. Article 37లో బేసిక్ డిఫరెన్స్, బేసిక్ రిలేషన్ మనకి తెలుస్తుంది ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి. ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే, డైరెక్టివ్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా, బట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే దీని అర్థం ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్ ఏమో ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్, అంటే కోర్టుకి వెళ్తే మనకి ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ అవ్వకపోయినా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఒకవేళ స్టేట్ చేయకపోయినా మనం కోర్టుకి వెళ్ళి వాటిని ఇంప్లిమెంట్ చేయించుకునే పరిస్థితి లేదనమాట. దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, దే ఆర్ ఓన్లీ డైరెక్షన్స్ ఫర్ ద స్టేట్. ఒక వెల్ఫేర్ స్టేట్గా ఉండడానికి, ఒక మంచి రాజ్యం, మంచి కింగ్డమ్, మంచి కంట్రీగా ఉండడానికి అవి డైరెక్షన్స్. దే ఆర్ గుడ్ ప్రిన్సిపల్స్, బట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ. అంటే గవర్నెన్స్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్స్ ఏదన్నా సరే గవర్నెన్స్ అంటే చట్టాలు చేసేటప్పుడు, వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి. బికాస్ దే ఆర్ ఫండమెంటల్. అవి పాటిస్తే వీ విల్ హ్యావ్ అన్ వెల్ఫేర్ స్టేట్. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ, ఈక్వాలిటీ ఇవన్నీ బిల్డప్ అవుతాయి సొసైటీలో. సో ఇన్ దట్ వే ఆర్టికల్ 37 గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. So that is the starting basic point between about the relationship of fundamental rights and directive principles. తర్వాత డ్యూరింగ్ ద ఇనీషియల్ పీరియడ్, అంటే మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత 1950 నుంచి 1966 వరకు దేర్ వాజ్ అన్ ఎంఫసిస్ ఆన్ సాక్రోసాంక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్సే చాలా పవిత్రమైనవి, సాక్రోసాంక్ట్, ఇంకా అంతకన్నా మించినవి లేవు, చాలా ప్యూర్ క్యారెక్టర్ ఉన్నవి అని ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉందన్నమాట. ఎప్పటి నుంచి? 1950 కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1966 వరకు. సో ఆ క్రొనాలజీలో మనకి కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో సుప్రీంకోర్టు రూలింగ్స్ ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఉన్న రిలేషన్షిప్ని ఎలా డిఫైన్ చేసిందో సుప్రీంకోర్టు మన ఈ కేసెస్ ద్వారా తెలుసుకుందాం. ఇన్ చంపక్ దొరాయ్ రాజన్, దరాయ్ కాదండి దొరాయ్, DORAI, దొరాయ్ రాజన్ కేస్ 1951లో ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద ఫండమెంటల్ రైట్స్ విల్ ప్రివైల్. అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఫండమెంటల్ రైట్స్కి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి ఎటువైపు చట్టం ఉండాలి అంటే ఫండమెంటల్ రైట్స్ విల్ ప్రివైల్. ఇట్ డిక్లేర్ దట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ హ్యావ్ టు కన్ఫార్మ్ టు అండ్ రన్ యాజ్ సబ్సిడియరీ టు ద ఫండమెంటల్ రైట్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి కన్ఫార్మ్ టు అండ్ రన్ యాజ్ సబ్సిడియరీ టు ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ముఖ్యమైన హక్కులు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటి కిందే ఉండాలి, కానీ వీటి మించి చేయకూడదు. ఫండమెంటల్ రైట్స్ని కన్సిడరేషన్లో ఉంచుకునే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి. అంతేగాని ఫండమెంటల్ రైట్స్ని పక్కన పెట్టేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా చట్టాలు చేయకూడదు అనేది సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్. ఈ దరాయ్ రాజన్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని క్లియర్ చేసింది సుప్రీంకోర్టు. ఇన్ ద అదర్ వర్డ్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ టు కన్ఫార్మ్ టు అండ్ రన్ యాజ్ సబ్సిడియరీ టు ద ఫండమెంటల్ రైట్స్. ఈ కీవర్డ్స్ ఇంపార్టెంట్ అండి. మనకి ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినప్పుడు ఆ కేసెస్కి ఆ పర్టికులర్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఇవన్నమాట. ఫండమెంటల్ రైట్స్ వుడ్ ప్రివైల్ ఇన్ ఎనీ కాన్ఫ్లిక్ట్, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ టు కన్ఫార్మ్ టు అండ్ రన్ యాజ్ సబ్సిడియరీ టు ద ఫండమెంటల్ రైట్స్. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కొంచెం కీవర్డ్గా, కీ ఫ్రేజ్గా చూసుకోవాలి మనం. సో హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఫ్రేజెస్ విత్ రెస్పెక్ట్ టు ద కేసెస్. అంటే ఏ కేసులో ఏ విధంగా రూలింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు, ఆ వర్డింగ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ టు కన్ఫార్మ్ టు అండ్ రన్ యాజ్ సబ్సిడియరీ టు ద ఫండమెంటల్ రైట్స్. సో ఇది చంపక్ దొరాయ్ రాజన్ కేసు 1951లో సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్ కేరళ ఎడ్యుకేషనల్ బిల్ కేస్ 1957లో ద సుప్రీంకోర్టు రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రొపౌండెడ్ ద థియరీ ఆఫ్ హార్మనైజేషన్. అంటే హార్మనీ అంటే మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్కువగా రిలీజియస్ హార్మనీ అంటాం. అంటే పూర్వకాలంలో రాజులు అన్ని మతాల మీద అభిమానులై ఒక సానుకూలతతో ఉన్నారు అంటారు కదండి. అలాగే మతాలన్నీ కలిసి జీవిస్తున్నాయి, వాళ్ళ మధ్యన ఏమీ భేదాలు లేవు. సో హార్మోనీ అంటారు దాన్ని, హార్మోనైజేషన్. సో ఆ విధంగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ కాదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఎక్కువ తక్కువ అని చెప్పకుండా రెండు హార్మోనీగా వెళ్ళాలి, రెండు ఒకదానికొకటి
చక్కగా కలిసిమెలిసి ఉండాలి ఫండమెంటల్ రైట్స్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఒక థియరీ ఆఫ్ హార్మోనైజేషన్ తీసుకొచ్చింది ఈ కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసులో. ఒక హార్మోనీ ఉండాలి రెండింటి మధ్యన, అంటే అల్టిమేట్గా ఫండమెంటల్ రైట్స్ వుడ్ ప్రివైల్, బట్ దేర్ మస్ట్ బి హార్మోనీ బిట్వీన్ బోత్ ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి. దేర్ మస్ట్ బి హార్మోనీ. హార్మోనీ అంటే సఖ్యత, ఫ్రెండ్షిప్ లాగా హార్మోనీ, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్, ఆల్ రిలీజియన్స్ లివ్ టుగెదర్ ఇన్ ఇండియా విత్ హార్మోనీ, అలా అనమాట. ద అబౌవ్ సిచ్యువేషన్ అండర్వెంట్ ఎ మేజర్ చేంజ్ ఇన్ 1967 ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇన్ గోలక్నాథ్ కేస్. ఈ గోలక్నాథ్ 1950 to 66 అని మనం ఫస్ట్ లైన్లో చూసాం. ఇప్పుడు 1967 వచ్చింది. ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ద పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఆర్ ఎబ్రిడ్జ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. మనం ఇది ఆర్టికల్ 13లో కూడా చూసాం ఈ కేసు. అంటే ఇదంతా మెయిన్ ఆర్టికల్ 19, 14 అంటే ల్యాండ్ రిఫార్మ్స్ మీద కేసెస్ అనమాట ఎక్కువ కూడా. అంటే అప్పట్లో మనకి భూస్వామి ఫ్యూడలైజేషన్, తక్కువ మంది దగ్గర ఎక్కువ భూమి ఉండడం, జమీందారుల దగ్గర ఎక్కువ భూమి ఉండడం, మామూలు ప్రజల దగ్గర భూమి లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువ 1950 నుంచి ఉన్నాయి. సో దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, న్యాచురల్గా వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకుని ప్రజలందరికీ పంచడం. దాని మీద ఇప్పుడు కేసెస్ అనమాట. అంటే రైట్ టు ఈక్వాలిటీ, మేము సమానమే అందరు ప్రజలతో, మాకు ఈ భూమి ఉంది, మా దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు అన్న బ్యాక్గ్రౌండ్తో మీరు ఆలోచించాలి ఈ కేసెస్ అన్నీ కూడా. సో ఆ 14 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది, 39C and Bలో 39Bలో మెటీరియల్ రిసోర్సెస్ షుడ్ బి సో డిస్ట్రిబ్యూటెడ్ టు ద కామన్ గుడ్. మెటీరియల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్ కానీ ఏదైనా పంట కానీ ఏదైనా సరే ఇట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఆ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి మెటీరియల్ రిసోర్సెస్కి సంబంధించి. సో దాని మీద చట్టం చేయాలంటే ఏం చేయాలి, ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని భూమి లేని వాళ్ళకి పంచాలి. అప్పుడు భూమి లేని వాళ్ళు వాళ్ళ తీసుకుని వ్యవసాయం చేసుకుని వాళ్ళ లైవ్లీహుడ్ నడిపిస్తారు. అంతే కదండి. అట్ ప్రెజెంట్ ఆల్సో మన ఇండియాలో more than 80% వర్ మార్జినల్ అండ్ సెమీ మార్జినల్ ఫార్మర్స్. అంటే లెస్ దాన్ 2 acres 2 hectares అలాగ ఉంటుంది కదా. ఇప్పటికి కూడా ఇట్స్ గోయింగ్ ఆన్. లార్జ్ ఫార్మర్స్ తక్కువ పర్సెంటేజ్, స్మాల్ అండ్ మార్జినల్ అంటే వాళ్ళందరికీ ఎలా చేరే భూములు. సో ఇలాగా భూస్వామిదారుల దగ్గర నుంచి తీసుకుని ఇవ్వడం జరిగింది. అందుకనే ఆ భూదాన్ మూమెంట్ ఇవన్నీ కూడా వచ్చాయి. పోచంపల్లి భూదాన్ మూమెంట్, వినోబా భావే, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే టు ఎంకరేజ్ సచ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద పూర్ పీపుల్, అంటే ల్యాండ్లెస్ పూర్. సో అందుకని ఈ కేసెస్ ఇవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అలా ఉంచుకోండి. అంటే మనకి ఏంటంటే భూమి డిస్ట్రిబ్యూషను. ఆర్టికల్ 14కి వచ్చేసరికి మన రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 19 ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా 19 కమ్స్ ఇన్ టు ద పిక్చర్ బికాస్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా. రైట్ టు ప్రాపర్టీ ఎప్పుడు తీశారు, 44th Amendment Act 1978లో తీశారు. సో ఈ గొడవ అంతా జరిగేది ఇక్కడ అనమాట. నాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, ఫండమెంటల్ రైటు, హౌ కెన్ యూ టేక్ అవే మై ల్యాండ్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు అదర్స్. సో అక్కడ ఈ ఆర్టికల్ 19, ఆర్టికల్ 14కి ఈ 39B and C మీద చట్టాలు చేసినప్పుడు ఈ రెండు ఆర్టికల్స్కి విఘాతం కలుగుతుంది. ఎందుకంటే బి డైరెక్ట్గా మెటీరియల్ రిసోర్సెస్, ఆర్టికల్ 19 రైట్ టు ప్రాపర్టీ, అలాగే ఈ ప్రాపర్టీ ఒకే చోట ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో ఇవన్నీ కలిపి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, నేను ఈక్వలే కదా, అందరితో సమానమైన, నేను సిటిజన్ ఆఫ్ ఇండియానే కదా, హౌ కెన్ యూ డూ ఏ సెపరేట్ యాక్ట్ ఫర్ మీ, అంటే భూమి ఉన్నవాడికే ఒక చట్టం సపరేట్గా నా దగ్గరే తీసుకోవాలి అలాగనమాట. సో ఇన్ దట్ వే ప్లీజ్ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ గోలక్నాథ్ కేసు దగ్గరికి వచ్చేసరికి 1967లో సుప్రీం కోర్ట్ రూల్ దట్ పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఆర్ ఎబ్రిడ్జ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఆ రైట్ టు ప్రాపర్టీ తీసేయాలి, రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్గా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, లేదా ఆ చట్టాలు తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఫండమెంటల్ జ్యుడిషియల్ రివ్యూ అనేది లేకపోవడం, ఇలాంటి ఈ టైప్ ఆఫ్ కంటెక్స్ట్ అనమాట అప్పుడంతా కూడా. సో పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఆర్ ఎబ్రిడ్జ్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ శాంక్రోశాంక్ట్ ఇన్ నేచర్, చాలా పవిత్రమైనవి, అండ్ హ్యావ్ బీన్ ఎ ట్రాన్సెండెంటల్ పొజిషన్. ఈ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్సెండెంటల్ పొజిషన్, సాక్రోశాంక్ట్, ట్రాన్సెండ్ అంటే ఏంటండి, ట్రాన్సెండ్ అన్న పదానికి ఇంచుమించు అర్థం ఎలా వస్తుంది అంటే హెవెన్లీ బార్న్ లాగా అనమాట. హెవెన్ అంటే ఒక పైనుంచి అక్కడ దిగి వచ్చిన పొజిషన్, అంత గొప్ప పొజిషన్ ఇచ్చారనమాట. ఈ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్కి శాంక్రోశాంక్ట్ ఇన్ నేచర్ అండ్ హ్యావ్ బీన్ గివెన్ ఎ ట్రాన్సెండెంటల్ పొజిషన్, అంటే చాలా ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడం జరిగింది ఫండమెంటల్ రైట్స్కి. చాలా పవిత్రమైనవి, చాలా ఉన్నతమైనవి, అందుకని వాటిని తీసే హక్కు పార్లమెంట్కి లేదు. కెనాట్ టేక్ అవే ఆర్ ఎబ్రిడ్జ్, తీసేసే హక్కు లేదు, అలాగే మార్చే హక్కు కూడా లేదు. ఇన్ అదర్ వర్డ్స్
court held that fundamental rights cannot be amended for the implementation of directive principles. అంటే 39BCకి పరంగా చట్టం చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ మార్చడం కానీ ఫండమెంటల్ రైట్స్ విఘాతం కానీ కలగకూడదు, ఆ విధంగా ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసు 1967లో రూలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మనం గమనించాల్సింది పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఆర్ అబ్రిడ్జ్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అన్న స్టేట్మెంటు విచ్ ఆర్ శాంక్రోశాంక్ట్ ఇన్ నేచర్. శాంక్రోశాంక్ట్ అన్న పదం, అలాగే దీస్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ గివెన్ ఎ ట్రాన్సెండెంటల్ పొజిషన్. ఈ పదాలు వెరీ క్రూషియల్ ఇన్ దిస్ కేస్. ఇన్ అదర్ వర్డ్స్, కోర్ట్ హెల్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఈ విధంగా గోలక్నాథ్ కేసుని బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ దట్ మ్యాటర్ గ్రూప్ 1లో 2024 ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఈ పర్టిక్యులర్ టాపిక్ మీదే ఒక క్వశ్చన్ జనరేట్ చేయడం జరిగింది. ఫర్ దట్ మ్యాటర్ దీని మీద క్వశ్చన్స్ చాలా చోట్ల వస్తూ ఉంటాయి, మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా మీకు కనబడుతుంది. ఇందులో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ టాపిక్ అనమాట. అప్పుడు గోలక్నాథ్ కేసు 1967లో ఆ రూలింగ్ ఇవ్వడం వల్ల పార్లమెంట్ రియాక్టెడ్ టు ద సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్ బై ఎనాక్టింగ్ 24th Amendment Act 1971 అండ్ 25th Amendment Act 1971. ఈ రెండు అమెండ్మెంట్స్ చేసిందనమాట. అంటే పార్లమెంట్ రియాక్షన్. 24th Amendment Act ఏం చేసింది, మీరు ఇది చదివేటప్పుడు ఐ సజెస్ట్ కీప్ ద బోత్ పీడిఎఫ్ అంటే ఆర్టికల్ 13 పీడిఎఫ్ని ఈ పర్టికులర్ పీడిఎఫ్ని దగ్గర పెట్టుకుని చదువుకోండి. ఇది వీడియోస్ వినేసిన తర్వాత ఐ ఆల్వేస్ టెల్ యూ రీడ్ మై సీ మై వీడియో ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంతకన్నా ఎక్కువ వద్దు, దట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఐ సజెస్ట్ కీప్ ఆర్టికల్ 13 అండ్ దిస్ పీడిఎఫ్ బోత్ టుగెదర్. దాన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీ ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు 24th Amendment Act 1971 ఏం చేసిందంటే ఇన్సర్టెడ్ క్లాస్ 4 టు ఆర్టికల్ 13. అంటే ఇట్ డిక్లేర్డ్ దట్ ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్. అంటే ఈ ఫ్రేజ్ని ఇన్సర్ట్ చేసిందనమాట. దిస్ ఈస్ 13(4). పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ బై ఎనాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండర్ ఆర్టికల్ 368. 13 Clause 4 యాడ్ చేసి ఏం చెప్పిందంటే పార్లమెంట్ నాకు హక్కు ఉంది, ఫండమెంటల్ రైట్స్ని తీసేసే హక్కు ఉంది, అలాగే ఏ విధమైన మార్పులు చేసే హక్కు ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఆర్టికల్ 368 ప్రకారం చేస్తే నన్ను అడిగే హక్కు లేదు, నాకు ఆ హక్కు ఉంది, దానికి నాకు నన్ను ఎవరు అడిగే హక్కు లేదని పార్లమెంటు ఆ 24th Amendment Act 1971 ద్వారా 13 Clause 4 ఇన్సర్ట్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత 25th యాక్ట్ ఏం చేసిందంటే ఇన్సర్టెడ్ 31C. మనం చూసాం కదండి, వేర్ 31C కమ్స్ ఇన్ ఆర్టికల్ 14 and 19 goes out బై సుప్రీం కోర్ట్. అది అనమాట 31C. ఈ 31Cని 25th Amendment Act 1971 ద్వారా ఇన్సర్ట్ చేసి అది ఏం చెప్తుందంటే రెండు క్లాజులు 31C విచ్ కంటైన్స్ ది ఫాలోయింగ్ 2 provisions. 31Cని ఇన్సర్ట్ చేసింది పార్లమెంటు బై 25th Amendment Act 1971. దిస్ 31C హ్యాస్ 2 provisions. ఆ 2 provisions ఏంటంటే 2 provisions. The law which seeks to implement the socialistic directive principles specified in 39B and C shall not be void on the ground of contravention of fundamental rights conferred by Article 14 and 19 or 31. Right to property still exists in 1971 as a fundamental right. అందుకని ఈ 39B అంటే మెటీరియల్ రిసోర్సెస్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. 39C ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. C అంటే కాన్సన్ట్రేషన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ప్రివెన్షన్, ఆ రెండింటి మీద ఏమన్నా చట్టం చేసినప్పుడు దట్ యాక్ట్ షల్ నాట్ బి వాయిడ్, దట్ లా షల్ నాట్ బి వాయిడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 14, 19 అండ్ 31. అంటే ఆ 2 క్లాజెస్ మీద ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఈ ఫండమెంటల్ రైట్స్ 14, 19, 31కి విఘాతం కలిగిస్తుంది. ఇట్ వాజ్ ఇన్ కాంట్రవెన్షన్ విత్ దిస్ ఫండమెంటల్ రైట్స్, సో దట్ లా విచ్ వాజ్ మేడ్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ అని అనకూడదు అని క్లాజ్ 1 చెప్తుంది. 31C క్లాజ్ 1. క్లాజ్ 2 ఏం చెప్తుంది, క్లాజ్ 2 ఏం చెప్తుందంటే any law containing
ఎ డిక్లరేషన్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ షల్ నాట్ బి, ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడేమో షల్ నాట్ బి వాయిడ్ అంటుంది, ఇక్కడేమో జ్యుడిషియల్ రివ్యూ షల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్, షల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ అంటుంది. అంటే ఆ డిక్లరేషన్, ఎనీ లా కంటైనింగ్ ఎ డిక్లరేషన్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ షల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆల్సో. అసలు క్వశ్చనే చేయకూడదు ఆ లాని, ఈ పైన 39B and Cకి ఎఫెక్ట్ ఇవ్వడానికి చేస్తున్న లాని పైనేమో ఫస్ట్ క్లాస్లోనేమో అసలు చల్లదు అని అనడానికి లేదు అని ఫస్ట్ క్లాస్లో యాడ్ చేశారు, సెకండ్ క్లాస్లో ఆ చట్టాన్నే మీరు క్వశ్చన్ చేయకూడదు కోర్టులో ఎక్కడ కూడా అని సెకండ్ క్లాస్ యాడ్ చేశారు అనమాట. సో దట్ ఈస్ 25th Amendment Act 1971 విచ్ యాడెడ్ 2 clauses అండ్ 31C with 2 clauses. 31C ఆర్టికల్ని యాడ్ చేసి 31C హ్యాస్ 2 clauses. అలాగే 13th ఆర్టికల్లో 5th Amendment 5th clause కూడా ఉంటుంది అప్పుడు, అదిని ఈ సెకండ్ క్లాజు కొట్టేయడం జరిగింది ఈ కేశవానంద భారతి కేసులో. అప్పుడు కేశవానంద భారతి కేసు ఎంటర్ అయింది అనమాట సీన్లోకి. 1971లో పార్లమెంట్ ఆ చట్టం చేయడంతో కేశవానంద భారతి కేసు వచ్చింది సీన్లోకి. ఇప్పుడు ఏమందంటే సుప్రీంకోర్టు డిక్లేర్ ద అబౌవ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31C యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వాలిడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ జుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ హెన్స్ కెనాట్ బి టేకెన్ అవే. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ కెనాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ద కోర్ట్, షల్ నాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ అని అనడం వల్ల అబ్బాయి అస్సలు జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను, మీరు క్వశ్చన్ చేయకూడదన్న మాటే ఉపయోగించకూడదు, మీరు ఏదైనా చట్టం చేయండి వీ విల్ క్వశ్చన్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో అందుకని ఈ 31Cలో క్లాస్ 2 అలాగే 13లో కూడా క్లాస్ 5 ఉంటుంది. That was also declared as null and void, declared as invalid, declared as unconstitutional. అందుకని దిస్ వన్ ఈజ్ గాన్. ఇక్కడ కేశవానంద భారతి కేసులో ఈ విధంగా బేసిక్ స్ట్రక్చర్ మీద డాక్టరీని తీసుకురావడం జరిగింది. విత్ దిస్ ఫ్రేజ్ ఇన్ 31C clause 2 the doctrine of basic structure has been risen in Keshavananda Bharati case 1973. However, the above first provision of Article 31C was held to be constitutionally valid. ఇక్కడ యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు, ఇది 1 యాక్సెప్ట్ చేసింది అనమాట. 1 యాక్సెప్ట్ చేసింది అంటే ఏదన్నా చట్టం ఈ రెండిటికి సంబంధించి చేస్తే వీటికి వివాదం కలిగినా సరే నో ప్రాబ్లం, ఇట్ కెన్ డూ బికాస్ దీస్ 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. అందుకనే ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్లో వస్తుంది, అండ్ ఇన్ విచ్ కేస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ బీన్ గివెన్ సుప్రీమసీ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ అని ఉంటుంది అనమాట. ఇన్ విచ్ కేస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ బీన్ గివెన్ సుప్రీమసీ, అంటే వీరెండింటికి సుప్రీమసీ ఇవ్వడం జరిగింది ఈ కేసులో. అలాగే 25th Amendment Act 1971 ద్వారా విచ్ అమెండ్మెంట్ యాక్ట్, అది కూడా ఉంది క్వశ్చన్, విచ్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ సుప్రీమసీ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ అంటుంది, అదో క్వశ్చన్ ఉంది. పాలిటీ ఈజ్ ఈజీ బట్ వెరీ టఫ్. మీ అండర్స్టాండింగ్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి పాలిటీ ఉంటుంది. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇఫ్ యూ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్ యు ఆర్ గాన్. సో బీ ఆన్ ద గ్రౌండ్. ఇది అనమాట క్వశ్చన్స్ ఇలా వస్తాయి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ సుప్రీమసీ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ అనేది అడిగాడు. అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఉందంటే ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్. నేను ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాత్రం ప్రీవియస్ క్వశ్చన్సే. అవి ఎక్కడో ఎప్పుడో ఏదో సంవత్సరంలో ఎక్కడో అడిగిన క్వశ్చన్లు అవి ఒక స్టాండర్డ్ బుక్లో అవి రిప్రజెంట్ అయినాయి. ఐఎమ్ గివింగ్ యూ దోస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో అవే మీ టెస్ట్ సిరీస్ అనుకోండి, అవే మీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకోండి. దట్స్ వై ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఆన్సర్స్ ఇన్ ద పీడిఎఫ్ ఆర్ ఎనీవేర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ అండ్ ఐ విల్ స్పెల్ ద ఆన్సర్ టు యూ. వెన్ యూ కమ్ అక్రాస్ దట్ పీడిఎఫ్ లేటర్, మీరంతా చదివిన తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామని తెస్తారు కదా, అప్పుడు డౌట్ అవుతుంది అనమాట. దెన్ యూ హ్యావ్ టు వెరిఫై విత్ మై వీడియో. అంటే ఆన్సర్ ఇచ్చేస్తే మజా ఉండదు. ఆన్సర్ చెప్తా, ఆ వీడియోలో ఉంటుంది కదా ఆన్సర్, ఎక్కడికి పోదు, ఆన్సర్ లేకుండా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి ఆ మెథడ్ ఇక్కడ పనిచేస్తా, ఆ మెథడ్ ఉంటుందండి. మ్యాథ్స్ ఎలా చేయాలంటే ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ చాప్టర్ విల్ హ్యావ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయమంటాడు. మొత్తం చివరి బుక్ వెనకాల అన్ని ఆన్సర్లు ఇచ్చేస్తాడు అనమాట, ఇంక్లూడింగ్ ఎలా చేయాలని ఇస్తాడు స్టాండర్డ్ బుక్స్లో. అంటే దాని అర్థం ఇక్కడ చూసేసి ఇక్కడ ఆన్సర్ చూసి చేయమని కాదు, అలా రాదు మ్యాథ్స్. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయి, ట్రై చేయి, ఆన్సర్ వచ్చిందా అప్పుడు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చెక్కింగ్ అనమాట. వెదర్ మై ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఆన్సర్ని.
కరెక్టే అనుకుంటే ఓకే, మన రైట్ లైన్లో ఉన్నట్టు. తప్పు అనుకుంటే అప్పుడు చూడాలి ఎందుకు తప్పు అయింది అని, వై ఇట్ వాజ్ ఎ మిస్టేక్. సో దట్ ఈస్ హౌ మ్యాథమెటిక్స్ విల్ గో. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంసెట్ రాసినప్పుడు ఆ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసి మనం ఒక ఆన్సర్ ఇస్తాం అక్కడ ఫస్ట్ ప్రాక్టీస్లో. అప్పుడు వెళ్ళి వీ విల్ చెక్ విత్ ద ఆన్సర్స్. సో దట్స్ వై ఐ విల్ నాట్ గివ్ యూ ఆన్సర్స్ విత్ ఎ పెన్ హ్యాండ్ ఆర్ నైట్ లైక్ దట్ ఇన్ మై ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో అర్థం చేసుకోండి, ఇన్ దట్ వే ఇట్ షుడ్ గో. ఇక్కడ చూసారా ఈ పాయింట్లో మనం ఊహించమన్నమాట. అంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ బై సీయింగ్ దట్ క్వశ్చన్. ఏది విచ్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ సుప్రీమసీ ఆఫ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్. ఆ క్వశ్చన్ అనేది మనం ఎగ్జామినేషన్లో చూస్తే ఎలా ఉంటుంది, ఇంత టాపిక్ చదువుతాం కదా, 395 ఆర్టికల్స్ సంబంధించిన మ్యాటర్ చదువుకుని వెళ్తాం, ఒక్క లీన్ పాయింట్ తీసుకొచ్చి అలా అనమాట. అలాగే కేసు, విచ్ కేస్ గేవ్ సుప్రీమసీ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్. అలాగా ఈ పర్టికులర్ టాపిక్స్లో వెరీ కీన్గా జాగ్రత్తగా చదువుకోవాలండి పాలిటీ. బట్ బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ఒక్కసారి మీరు ఫిక్స్, ఇలాగ ఒక పాయింట్ ఇలా ఫిక్స్ అయితే మళ్ళీ మర్చిపోరు. ఇంకా అది మర్చిపోం. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ పడిపోయింది అనుకోండి, సుత్తేసి అక్కడ కొట్టేమనుకోండి ఆ సెల్ మీద, మైండ్లో చెప్పాను కదా సెల్ రివిజన్, ఒక్కసారి రివైజ్ అయింది అనుకోండి ఇంకంతే మర్చిపోం అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఎక్కడ ఉన్నాం మనం? సో కేశవానంద భారతి కేస్ 31(c)లో సెకండ్ ప్రొవిజన్ ఏమో అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. బట్ ద ఫస్ట్ ప్రొవిజన్ ఆర్టికల్ 31(c) was held to be constitutionally valid. That is, Article 39(b) and (c) were given supremacy over or primacy over Articles 14, 19 and 31 by the 25th Amendment Act. ఈ స్టేట్మెంట్ బాగా చూడండి. Article 31(c) was held to be constitutionally valid. Article అంటే ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31(c) was held to be constitutionally valid. That is, అంటే దాని అర్థం ఏంటి, 39(b) and (c) were given supremacy or primacy over 14, 19 and 31. In other words, fundamental directive principles under 39(b) and (c) were given primacy over fundamental rights of under 14, 19 and 31 by the 25th Amendment Act 1971, and it was confirmed in the Keshavananda Bharati case. Later, 42nd Amendment Act 1976 extended the scope of above first provision of Article 31(c) by including within its protection any law to implement any of the directive principles and not merely specified in those 39(b) and (c) అన్నారు. అంటే మొత్తం అన్నిటికీ ఇచ్చారనమాట. ఓన్లీ 39(b) and (c) కాదు, 42nd Amendment Act 1976లో ఏం తీసుకొచ్చారు, ఒక 39(b) and (c) ఇంప్లిమెంట్ చేసినందుకే ఫండమెంటల్ రైట్స్ ఆ రిలేషన్షిప్ కాదు, మొత్తం ఆల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. మేము ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము చట్టం చేసినా సరే, దోస్ వర్ ఆల్ కెనాట్ బి హెల్డ్ అన్కాన్స్టిట్యూషనల్ వెన్ దే వర్ ఇన్ కాంట్రవెన్షన్ విత్ 14, 19 or 31 అని చెప్పి 42nd Amendment Act 1976లో ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ అదర్ వర్డ్స్, లీగల్ ప్రైమసీ అండ్ సుప్రీమసీ టు ఆల్ ద ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, టు ఆల్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఆర్టికల్ 14, 19 and 31 ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే మొత్తం అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఇచ్చేసింది 42nd Amendment Act 1976. అప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా మినర్వా మిల్స్ కేసులో, హవెవర్ దిస్ extension of first provision of 37(c) is declared as unconstitutional and invalid by the Supreme Court in Minerva Mills case. But Article 14 and 19 of fundamental rights were accepted as subordinate to the Articles 39(b) and (c) of directive principles. Further, Article 31 was abolished by 1978. ఇది 1980 కేసు. అర్థమైంది కదండి ఆ క్రొనాలజీ. 76లోనేమో మొత్తం అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ప్రైమసీ ఇస్తే, ఆ మినర్వా మిల్స్ కేసులో ఆ 31(c) క్లాజ్ 1 ఎక్స్టెన్షన్ని ఇన్వాలిడ్ చేశారన్నమాట. ఎక్స్టెన్షన్ అదే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అన్న సెవరబిలిటీ. ఒక చట్టం చేసినప్పుడు ఈ పార్ట్ అంటే ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేశారు కదా, సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్ అన్నారనమాట. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ పక్కకు తీస్తారు, ఈ మొక్కనే పక్కకు తీసేస్తే ఏమవుతుంది, ఏం మిగులుతుంది, ఇదే ఉంటుంది, ఈ మొక్క ఉండదు కదా ఇంకా. దిస్ ఈజ్ ఇన్వాలిడ్, దిస్ ఈజ్ వ్యాలిడ్ అన్నారనమాట. సో దట్ ఈస్ మినర్వా మిల్స్ కేస్ 1980. వెరీ ఇంపార్టెంట్. ఐ సజెస్ట్ ఇప్పుడు వెళ్ళి ఆ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ చూడండి. నేను ఇక్కడ పెట్టడానికి నాకు కుదరలేదు ఆ క్వశ్చన్ని, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ రష్ టు మేక్ వీడియోస్ బిఫోర్ టైమ్. ఐఎమ్ కవరింగ్ 2 subjects, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్. I suggest you to go and see the question and answer it. Try to answer it. You will get it, don't worry. So ఇక్కడ మినర్వా మిల్స్ కేస్ వరకు వచ్చాం మనం. Hope you got it. In the Minerva Mills case 1980, the Supreme Court held that
The Indian Constitution is founded on the bedrock of the balance between fundamental rights and directive principles. They together constitute the core of commitment to social revolution. They are like two wheels of a chariot, one no less than the other. To give absolute primacy to one over the other is to disturb the harmony of the Constitution. ఈ మినర్వా మిల్స్ కేసులో ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది సుప్రీంకోర్టు అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క రిలేషన్షిప్. The Supreme Court also held that the Indian Constitution is founded on the bedrock of the balance between the fundamental rights and directive principles. అదొక స్టేట్మెంట్. They together constitute the core of commitment to social relation. అదొక స్టేట్మెంట్. They are like two wheels of a chariot, one no less than the other. అదొక స్టేట్మెంట్. To give absolute primacy to one over the other is to disturb the harmony of the Constitution. ఇదొక స్టేట్మెంట్. The harmony and balance between the two is an essential feature of the basic structure of the Constitution. The goals set out by the directive principles have to be achieved without the abrogation of the means provided. అదనమాట. ఇన్ని స్టేట్మెంట్స్ మినర్వా మిల్స్ కేసులో ఇవ్వడం జరిగింది విత్ రిలేషన్షిప్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్. సో గెట్ ద పీడిఎఫ్, రీడ్ దీస్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఒకటి రెండు సార్లు చదివితే కానీ అందులో ఉన్న జిస్ట్ అర్థం కాదు మనకి. బెడ్ రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్, కోర్ ఆఫ్ కమిట్మెంట్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్, absolute primacy to one over the other, the harmony and balance between the two, the goals set out by the two directive principles without the abrogation of the means provided by the fundamental rights. So this is the Minerva Mills case 1980. As of now, so present situation ఏంటంటే ఓన్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ 39B and 39C కెన్ టేక్ ప్రెసిడెన్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ enshrined in Article 14 and 19. D clause లేదండి, ప్లీజ్ రిమూవ్ దిస్. దిస్ ఈజ్ టైపింగ్ ఎర్రర్. ఆర్టికల్ 14 and 19 అంటే 31 రైట్ టు ప్రాపర్టీ ఎలాగో లేదు కదా, ఇట్ వాస్ డిలీటెడ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ కదా. సో నౌ యాజ్ ఆఫ్ నౌ 39B and C, 14 and 19 సుప్రీమసీ అనమాట. సో దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వన్ క్వశ్చన్ మీకు ఇంకా క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్లో యూ విల్ ఫైండ్ గుడ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్. అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్, ప్రాక్టీస్ వీడియోస్ పెడుతున్నాను కదా, ఫండమెంటల్ రైట్స్లో చూశారు కదా, అలాగే ఇక్కడ కూడా ఐ విల్ గివ్ యూ దోస్ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్స్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ నాట్ కరెక్ట్? దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా. కరెక్ట్ స్టేట్మెంట్. They can override all the fundamental rights. No, only 14 and 19. They can be related to social and economic justice. Yes, they can be related to giving free legal ideas. So this is one of the question. వేరే క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో చూస్తాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఫ్రమ్ ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న జిఎస్ క్వశ్చన్స్ అన్ని కూడా చూస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ రిలేషన్షిప్. ఐ విల్ క్లోజ్ ద వీడియో హియర్.